అసలు పోలీసులు ఎందుకొచ్చారు? ఏమైంది? ఇవన్నీ తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది. ఆగండి, ఆగండి, ఇది బీచ్ వీడియోనే. బీచ్‌కి వెళ్ళే దారిలో పొన్నూరు ఆంజనేయ స్వామి అని ఉంటారు. డెఫినెట్లీ అందరూ వెళ్ళి విజిట్ చేయండి. చాలా పవర్‌ఫుల్. అండ్ వెళ్ళిన వాళ్ళు అక్కడ తమలపాకులు ఇస్తారు. తమలపాకులు అడిగి తీసుకోండి. తింటే హెల్త్‌కి చాలా మంచిదంట. మాకు తెలియదు. మేము తీసుకోలేదు. బయటకొచ్చిన తర్వాత ఒక ఆంటీ చెప్పారు. ఇలా తమలపాకులే ఇక్కడ మెయిన్ అని. సో, వెళ్ళిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి లోపల. రామాలయం, శివాలయం, ఇంకా మనకి నవగ్రహాల పూజ కూడా చేస్తారు. మీరేమైనా సఫర్ అవుతున్నా ఇక్కడ చూపిస్తున్నాను కదా నందీశ్వరుడు. ఇక్కడ రామాలయం అండ్ మనకి రామాయణంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పిక్చర్స్ పెయింట్లో రూపంతో చెప్తారు, చూపిస్తారు. చాలా బాగా జగన్నాథ స్వామి టెంపుల్ అన్నీ లోపలే ఉంటాయి. అందరూ మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంది ప్రశాంతంగా. మేము సాటర్డే వెళ్ళాము కాబట్టి ఒకేసారి కలిసి వచ్చిందని వెళ్ళాము. అండ్ ఇక్కడ బీచ్కి వెళ్ళే దారిలో ఇరుగుట్టు మొత్తం చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా అండ్ ప్లెజెంట్గా ఉంది. ఇగ్నోర్ మై వాయిస్ ఎందుకంటే జలుబు చేసింది. సో, అలా ఉంది వాయిస్. కొంచెం భరించండి నా కోసం ప్లీజ్. అండ్ సముద్రం ఏడ్చిద్దా? నేను విన్నాను సముద్రం ఏడ్చిద్దని. యూట్యూబ్లో చూశాను, గూగుల్ని అడిగాను, చాట్‌జీపీటీని అడిగాను. గూగుల్లో చూస్తే నాకు ఎక్కడా కనపడలేదు ఇలా సముద్రం ఏడ్చిద్దని. సో, మీరు కామెంట్లో చెప్పండి. జస్ట్ అది మన అపోహ మాత్రమే అని చెప్పింది నాకు చాట్‌జీపీటీ. మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీకు సారీ నాకు రక్తం వస్తుంది గాయ్స్, ఇగ్నోర్. సన్సెట్ ఇష్టమా అండ్ సన్‌రైజ్ ఇష్టమా? నాకైతే సన్‌రైజెసే ఇష్టం. అండ్ నాకు బీచెస్ అంటే చాలా ఇష్టం. బీచ్ ప్లస్ అలలు చూస్తూ సాంగ్స్ వింటుంటే ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోయి రిలాక్స్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే నియర్గా గుంటూరులో ఉన్న, గుంటూరు సరౌండింగ్స్లో ఉన్న డెఫినెట్లీ విజిట్ చేయండి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చెప్తున్నాను కదా. డెఫినెట్లీ మీ పిల్లలు కానీ మీరు కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా బీచ్లోకి వెళ్ళినప్పుడు అలా ఇసుగుళ్ళు ఎవరైనా కట్టుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. అండ్ అవి పడిపోకుండా ఆపడానికి మీరు చేసిన తంటాలు తిప్పలు ఏంటో కూడా. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకటైతే నేను ప్రాబ్లమ్ ఫేస్ చేశాను ఏంటంటే నాకు జర్నీస్ చేయడం చాలా తక్కువ అయిపోయింది. ఇంకా కార్ ఎస్పెషల్లీ అది కూడా కార్ స్మెల్ అస్సలు పడదు నాకు ఏసీ ఆన్ చేసేసరికి. ఇంకా వామిటింగ్ సెన్సేషన్. నేను మంచిగా బీచ్ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయాను. అన్నీ ఉన్నాయి బీచెస్లో. చాలా బాగా డెవలప్ చేశారు బాపట్ల బీచ్ని, సూర్యలంకని. అంతకుముందు ఇవేమీ లేవు. జస్ట్ ఓన్లీ బీచ్ ఒక్కటే. బీచ్ని చూడడానికి మాత్రమే వెళ్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు కొంచెం ఎంజాయ్ చేసినట్లు కొంచెం ఏమైనా రైడ్స్, హార్స్ రైడ్స్, క్యామెల్ రైడ్స్, ఇలా జీప్స్ ఇలా ఉన్నాయి. అసలు పోలీసులు ఎందుకు వచ్చారంటే మనకి ఇక్కడ ఒక కర్ర కట్టి రెడ్ ఫ్లాగ్ పెట్టారు, అటు దాటి వెళ్ళకూడదని, రిస్క్ అని, డేంజర్ అని. సో, కొంతమంది పిల్లలు ఏం చేశారంటే అబ్బాయిలు వాటి చుట్టూ తిరగడం, వాటిని కదలడం, ఆ పోల్ ఎక్కి తిరుగుతూ ఉన్నారంట, స్విమ్ చేస్తున్నారంట. సో, ఏమన్నా అయితే మమ్మల్నే కదా అడిగేదని వాళ్ళకి వార్న్ చేస్తున్నారు. అలా చేయొద్దు, మీకు ఇంట్లో చెప్పొచ్చారా అసలు ఇలా అని. అలా చేస్తే ఇంకోసారి ఇలా తంతామని చెప్తున్నారు. వాళ్ళని కొంచెం బెదిరిస్తున్నారు వాళ్ళు అలా చేయకుండా ఉండడానికి. ఇక్కడ బీచ్లో మీకు అన్ని స్నాక్స్ ఉంటాయి. మురి మిక్చర్ కానీ, సమోసాస్ కానీ, పల్లీస్ కానీ, పానీపూరి డెఫినెట్లీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక డ్రెస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళండి. లేకపోతే నాలా బాధపడాలి తడవకుండా, లోపలికి వెళ్ళకుండా. అంత బాగా ఎంజాయ్ చేయలేదు నేను డ్రెస్ తీసుకెళ్ళలేకపోవడం వల్ల. మీరు తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ మన ఛానల్ నేమ్ రాస్తున్నా, అడ్జస్ట్ అవ్వండి. అమ్మ వీడియో తీస్తుంది. అండ్ నా వీడియోస్లో ఆల్మోస్ట్ మా ఇంట్లో వాళ్ళే తీస్తారు నా వీడియోస్. అమ్మ కానీ, నాన్న కానీ, మామయ్య, అమ్మమ్మ వీళ్ళే. అండ్ లేకపోతే ట్రైపాడ్తో నేనే తీసుకుంటా. అండ్ ఇంతవరకు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. అండ్ జాబ్ రిలేటెడ్గా ఏమన్నా కావాలా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ, ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ హెచ్ఆర్ ఏమేమి అడుగుతారు, ఇవేమన్నా కావాలా కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను క్లియర్గా. అండ్ ఇంకొన్ని ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మన వీడియోలో పోస్ట్ చేశాను, చూసేయండి. ఇంకా ఏమన్నా ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలా? నాకు తెలిసి గిట్‌హబ్ క్రియేట్ చేయడం చాలామందికి రాదు కదా. అది క్రియేట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నా, నేర్పిద్దాం అనుకుంటున్నా. అండ్
కొన్ని లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కదా, పీస్ ఆఫ్ కేక్ అంటే ఈజీ అండ్ దాని మీనింగ్. సో ఇలా డిఫరెంట్గా మాట్లాడితేనే కదా మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటాం. అందరికంటే మనం కొంచెం డిఫరెంట్గా మన మీద ఇంప్రెషన్ మంచిగా వచ్చిద్దని నేను అనుకుంటాను. సో అలాంటివి కూడా వీడియోలో పోస్ట్ చేయడానికి చూస్తాను, షార్ట్స్ వీడియోలో ఒక రోజుకి నేను ఒక వర్డ్ నేర్పించడానికి. ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ మనం షార్ట్స్కి రీల్స్ చేసుకుంటున్నాము వీడియోస్. బొడ్డోడు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత అసలు బీచ్లో నుంచే రావట్లేదు. తీసుకొచ్చినా కానీ మళ్ళీ పరుగుల మీద వెళ్తున్నాడు. మార్నింగ్ అయితే అలలు చాలా తక్కువ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా పెరుగుతా వస్తున్నవి. సో వెళ్ళే వాళ్ళు వెళ్తే మార్నింగ్ కన్నా ఆఫ్టర్నూన్నే వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎండ ఎక్కువ అనుకుంటే పొద్దున వెళ్ళండి, సన్ రైజ్ కూడా చూసినట్టు ఉంటుంది. ఒకవేళ ఈవినింగ్ వెళ్ళే వాళ్ళు 3కి అలా వెళ్ళండి, సన్సెట్ చూసుకోవచ్చు. అలలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి మేము వెళ్ళిన టైంకి. అండ్ దేవర కొలుపులు జరుగుతున్నాయి, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకు అంటే తెలియదు, తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు ఏంటి అని. అండ్ ఇంకేమన్నా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.